ఓం నమ శివాయ. ఆనందం అత్యవసరమైనటువంటి మందు, ఒక ఔషధం. ఆనందం అనేది ఔషధం. నిద్ర లేచింది మొదలు సాయంత్రం నిద్రపోయే వరకు మళ్ళీ ఎంతసేపు ఆనందించామో అని కానీ ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే, ఈ ఆనందించిన వాళ్ళు ఎంత పరవశంతో హాయిగా నిద్రపోతారంటే అది సొంగ నిద్రపోతారు. చెప్పకుండానే నిద్రాదేవత వచ్చి వాళ్ళు పట్టుకొని లాక్కెళ్ళి పడుకోబెట్టేస్తుంది. కనుక ఆనందం చాలా అవసరమైనటువంటి మందు. అదొక ఔషధం. ఆనందం మనం ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఎత్తుక్కొని ఆనందం దగ్గర కూర్చున్నామంటే అది ఇంకా వేరే ఔషధాలు మనకు పర్లేదు. అది ఔషధం ఇంకొకటి లేదంటే శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే ఆయన ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. వేణుగాన ప్రియుడు. వేణుగానంలో ఆయన ఆనందిస్తాడు. ఆయన అంటే ఈ యొక్క సృష్టిలో మానవులు ఆయన్ని ఎవరైతే కీర్తిస్తున్నారో, గానం చేస్తున్నారో, వీణ ప్రణవనాదం చేస్తున్నారో, వీణ కానీ అనేక విధాలైనటువంటి ఇవన్నీ ఆయనకు ఆనందాన్ని ఇచ్చేటాడు, పరమాత్మకు ఆనందాన్ని ఇచ్చేటాడు. పరమాత్మను ఆనందింపజేస్తున్న మనం ఎందుకు ఆనందంగా ఉండలేము? ఆనందంగా ఉంటేనే కదా ఆయన ఆనందిస్తాడు. ఇది గ్రహించాలి మనం. చిన్న సూక్ష్మధర్మం. తండ్రి ఎప్పుడు సంతోషపడతాడు? తన బిడ్డ ప్రయోజకుడు అయినప్పుడు. అదేవిధంగా పరమాత్మ ఎప్పుడు ఆనందిస్తాడు? నేను సృష్టించిన బిడ్డలు కింద సంతోషంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, ఒకరు కలిసిమెలిసి ఐకమత్యంతో ఉన్నారు అని ఆనందిస్తాడు. లేదు ఒక భూషణాలు చేసుకొని ఆఖరికి హత్యలు ఇలాంటి దుర్మార్గ కార్యక్రమాలు చేసుకుంటుంటే ఆయన ఏమిది, నేను సృష్టించిన సృష్టిలోని మానవులు ఈ విధంగా దుర్మార్గులుగా మారిపోయారు, కొంతమంది దీన్ని భరించలేరు అని వెంటనే అవతారం ధరిస్తాడు, దుష్ట శిక్షణ చేస్తుంటాడు. కనుక మనం దుర్మార్గులు అనిపించుకోకూడదు. భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని పరోపకారం మిదం శరీరం. ఈ శరీరం 10 మందికి ఉపయోగపడాలి, కానీ 10 మందిని హింసించడానికి ఉపయోగపడకూడదు. ఎవరిని హింసించాము అంటే అంతకు మించిన మహాపాతకం ఇంకొకటి ఉండదు. ఎందుకు? మనము ప్రతి జీవిలో ఆత్మస్వరూపుడు లోపల ఉన్నటువంటి ఆయన్ని అవమానించడము, అవహేళన చేయడము, దూషించడము, ద్వేషించడము, ఇవన్నీ కూడా మహాపాపాలు, మహాపాపకార్యాలు అని చెప్తుంది గ్రంథాలు, శాస్త్రాలు, యోగ శాస్త్రాలు. ఆనందంగా ఉండు, ఎవరిని నిన్నేం చేయరు. నువ్వు ఆనందిస్తే నీకు ఆనందంగా ఉంటుంది. ఒక 2 స్త్రీలు ఒక గ్రామం నుంచి అందాల పోటీకి వెళ్ళారు. అందం పోటీలు జరుగుతున్న ఒక చోట, ఒక నగరంలో. ఈ కొత్తగా వచ్చింది ఇప్పుడు ఈ అందం పోటీలు అంటే. పూర్వకాలం స్వయంవరాలు ఉండేవి. స్వయంవరాలు అంటే ఈ రాజకుమార్తెలు లేదా గొప్ప గొప్ప వాళ్ళు వరించడానికి అనేక మంది రాజకుమారులు వచ్చి వరుసగా క్యూలో నిలబడుకుంటారు. నిలబడుకొని ఆమె ఎవరిని వరిస్తుందో అంటే ఎవరు అందంగా ఉంటే వాళ్ళని వరిస్తుంది. ఆమెకి ఎవరు నచ్చుతారో వాళ్ళ మెడలో పొలమాలేసి అది నా భర్త అనుకుంటుంది. ఇది స్వయంవరం. స్వయంవరం అంటే స్వయంగా వరుణ్ణి ఎంచుకోవడం. స్వయంవరం స్వయంగా ఆమెకు కావలసిన భర్తను ఆమె ఎంచుకోవడం. అది స్వేచ్ఛ. ఈ కాలం అది లేదు మనకు. ఈ కాలం లేనే లేదు. ఆ స్వయం అనేటువంటి మాటకు అర్థం కూడా తెలియదు. స్వయంవరం అనే మాటకు అర్థం తెలియలేకపోతుంది. ఎందుకంటే ఆడబిడ్డ ఎవరికి పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే వాడు బాగా చూసుకోవాలి ఆడబిడ్డను. వాడు చూసుకోవాలంటే వాడికి 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు, 1 కోటి, 5 కోట్లు ఇచ్చేసుకోవాలి. ఎందుకు? అంత ఇస్తే కానీ ఆడబిడ్డను బాగా చూసుకోడేమో అని. వరకట్న నిషేధం ఉంది, దాని మీద అనేటువంటి ఆంక్షలు కూడా ఉన్నాయి. కానీ అది ఏం పని చేయదు. కట్నం ఇస్తే కానీ వాడు తాళి కట్టడు. ఒక 10 రూపాయలు తగ్గింది ఒక పెళ్లిలో, ఎంతో దబ్డానం అనుకున్నారు వాళ్ళు, ఇచ్చారు. పోయి ఇచ్చేటప్పుడు 10 రూపాయలు తగ్గింది, 10 అంటే నేను వెళ్ళి పెళ్లి కొడుకు నాయన వీర విహారం చేస్తాడు. రౌద్రం. 10 రూపాయలు తగ్గిందా? నేను ఒప్పుకోను. 10 రూపాయలు తగ్గి నా కొడుకుని 10 రూపాయలకి తక్కువకు అమ్ముకోమంటావా? నేను 10 లక్షలకు అమ్ముకుంటాడా నా కొడుకుని? నా కొడుకుని 10 లక్షలకు అమ్ముకుంటా ఉంటే నువ్వు 10 రూపాయలు తగ్గిస్తే ఎట్లా? దానికి వడ్డీ తగ్గిపోయినా అన్ని తగ్గిపోతాను, మళ్ళీ అన్ని తగ్గిపోతాను. నేను చేయను. తాళి కడితే పైలారా, బయట వచ్చారా. అలాంటి కాలం ఇది. కనుక ఆడబిడ్డల జీవితం మగవాళ్ళని కొనుక్కుంటున్నా కానీ వాళ్ళు మగవాళ్ళ పెత్తనం ఎక్కువైపోతుంది. భయంకరంగా పీడిస్తారు. ఎందుకు? అత్తింటి వారు బాగా ఉండేవాళ్ళైతే, మీరు ఇంకొక 1 లక్ష తీసుకురా,
మీ నాన్న అడిగి 50,000 తీసుకురా, మీ అమ్మని అడిగి తీసుకురా, ఎందుకు ఈ జలసాలకు తాగులు తందనాలు అన్నిటికీ ఖర్చు పెట్టేసేసి మళ్ళీ పెరుక్కోరాదు, వాళ్ళని పీడించేది. ఇలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో. కనుక ఈ స్వయం వనం అనేది ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క అందాల పోటీలు ఏర్పాటు చేస్తారు. ఈ అందాల పోటీల్లో ఎవరు అనేక మంది వస్తారు, చూస్తూ ఉంటారు. అందగా తెల్లితే ఓహో ఏం అందం. అక్కడ ఏం చేస్తారు, వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. అందం అపురూప సుందరి, నెంబర్ 1 సుందరి, లేదు గ్రామ సుందరో, లేకపోతే రాష్ట్రం సుందరో, లేకపోతే జాతీయ సుందరో, అంతర్జాతీయ సుందరో, ఇలా పోతూ ఉంటాయి. ఒక స్నేహితులు ఇద్దరు చక్కగా ఉంటారు. ఆ గ్రామంలో ఉండే 2 అమ్మాయిలు చాలా అందంగాను యువతులు. వాళ్ళు ఇప్పుడు కూడా తమ అందాన్ని చాలా చక్కగా కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. నిరంతరం ఆనందంతో ప్రశాంతంతో కూడా ఉంటారు. ఆ 2 స్నేహితులు వెళ్ళారు, అందులో పాల్గొనే ముందుగా అక్కడ అనేక సమావేశమైన అందరూ స్త్రీలు ఉన్నారు. అందరూ చోట కూర్చున్నారు. ఇంకా వేదిక మీదకి పిలవలేదు ఎవరిని. అప్పుడు ఒక స్త్రీ నలిందిని అనే ఆమె పైకి లేచి ఆమె పోయి అక్కడ వచ్చి కూర్చొని అందరినీ పలకరిస్తూ ఉంది. మీరెవరు, ఎలా వచ్చారు, మీరే గెలుస్తారు, తప్పకుండా మీరు పోటీకి వస్తారు, మీరు చాలా బాగున్నారు, చక్కగా ఉన్నారు అంటుంది. ఇంకొక స్నేహితురాలు ఆమె ఏం చేసింది, ఇది ఎందుకు తిక్కబట్టద్దా ఏమి, మనం పోటీకి వస్తే వాళ్ళపై పొగుడుతుంది అని పలకరిస్తూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తుంది. పలకరించి మీరే గెలుస్తారు, అందరితో మీరే గెలుస్తారు అని చెప్పి కూర్చొనిస్తుంది. ఈ పక్కన ఉన్న ఇంకొక మిత్రురాలు ఏం చేసింది, ఏంటి ఇది బుద్ధి తక్కువ పని చేసావు, వాళ్ళని గెలవమని చెప్పేసి నువ్వే ఏమొస్తుంది ప్రైజు, ఏం రాదు నీకు పని, వస్తే రానిలా పోనీ అంతమందిని మనం చూసాం కదా, వాళ్ళకి ఆనందాన్ని కలిగజేసావు, నువ్వు గెలుస్తావంటే వాళ్ళకి అంత ఆనందం, నువ్వే గెలుస్తావనంటే పోటీకి వచ్చేటువంటి వాళ్ళు నువ్వే గెలుస్తావు అన్నప్పుడు వాడు ఎక్కడ లేని ఆనందం, సంతృప్తి, ఆనందం, ప్రశాంతత, అది నాకు చాలు అనేది ఈ యొక్క నలిని. ఈమె ఏం చేసింది, రెండో ఆమె అది మూతి పుడుచుకొని కూర్చొని ఎవరో 2 ముగ్గురు ఈయన పలకరిస్తుంటే ఏముందిలే మాది ఆ గ్రామం, మా తండ్రి ఇంటి గొప్పవాడు, అది ఇది చెప్పుకుంటాను, నేను చాలా అందం ఉంది, నేను చాలా అందగత్తెను, నాకే రావాలి అని అనుకుంటా ఉంది. నాకే రావాలి అంత అయిపోయింది. సెలక్షన్ తర్వాత ఎప్పుడైతే ఈ అమ్మాయి ఏందో ఆ అమ్మాయికి ప్రైజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అమ్మాయికి ప్రైజు, ఆ అమ్మాయి వచ్చే వాళ్ళలో కూడా అంత పెద్ద సౌందర్యవతి ఏం కాదు. కాబట్టి బాహ్య సౌందర్యం కాదు, ఆత్మ సౌందర్యం కావాలి. అమ్మాయి అక్కడ ఉన్నటువంటి న్యాయ నిర్ణేతలు అంటే జడ్జిలు వాళ్ళు ఏం చేశారు, గమనిస్తూ ఉంటారు ప్రతిదీ. అక్కడ స్టేజ్ పైన వచ్చి వాళ్ళు అట్లా చూపించేసి పోయేదానికంటే కూడా ప్రవర్తన కూడా గమనిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ సంతోషం, వాళ్ళ యొక్క మాటలు ఇవన్నీ గమనిస్తారు. అంటే మాటలు ఏం చేయాలి, మాటలు మంచిగా ఉంటే మన మాటలను బట్టి మనల్ని వాళ్ళు మంచిగా అనుకుంటారు. మన చూపులు అందంగా ఉంటే ప్రపంచం కూడా మనల్ని అందంగానే చూస్తుంది. మన మాటలు సౌమ్యంగా ఉంటే ప్రపంచం అంతా మనతో సౌమ్యంగానే మాట్లాడతారు. యా దృష్టి సా సృష్టి, యా వాక్కు సా ఉన్నతి. అంటే మన మాటలు బట్టి మన గౌరవం ఉంటుంది. మన మాటలు నీచంగా ఉంటే అసలు గౌరవం అనేది ఉండదు కదా. నీచంగా మాట్లాడు కూడా దగ్గర పిలుస్తారు, పిల్లలు కదా, నువ్వు వారద ఎక్కడికి వెళ్ళిపో స్వామి అంటారు. కనుక మాటలు జాగ్రత్తగా ఉపయోగిస్తే అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకు, వాళ్ళు తిరిగి మనకు అదే ఇస్తారు, ఎదుటి వాళ్ళంతా కూడా. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎందుకు ప్రైజ్గా బహుమతి వచ్చిందంటే ఈ యొక్క ప్రవర్తన అంతా గమనించారు వాళ్ళు. ఈ అందరి చిరునవ్వుతో పలకరిస్తుంది, అందరికీ ధైర్యం చెప్తుంది. అంటే ఈమెలో అనంతమైన ధైర్యం ఉంది. అందరికీ ధైర్యం చెప్తుంది అంటే ధైర్యం చెప్పేవాడంటే అర్థమేమి, ప్రోత్సహించేవాడంటే అర్థమేమి, వీళ్ళు అంతకన్నా ఎక్కువ ప్రోత్సాహం ఉండాలి కదా. అంతకన్నా ప్రోత్సాహం, అంతకన్నా ధైర్యం ఎక్కువ ఉంటేనే ఎదుటి వాళ్ళని పొగడగలుగుతాడు, ఎదుటి వాళ్ళు మీరు గెలుస్తారని చెప్పగలరు. స్పోర్టివ్నెస్, ఆ యొక్క సమభ దృష్టి అందులో ఉంది ఆ పాపలో. ఎందుకు, నేను గెలిస్తే ఒకటి, గెలవకపోతే ఒకటి, మీరు ఇంతమంది వచ్చారు కనుక మీరు అందరూ గెలవాలి, అందరూ ఆనందంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. అందరూ ఆనందంగా ఉంటే అందులో మనం కూడా ఆనందంగా ఉంటాం. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.